ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ స్ప్రింగ్ విచ్ ఈస్ ఇనిషియల్లీ ఇన్ ఇస్ న్యాచురల్ లెంత్ ఫస్ట్ స్ట్రెచ్డ్ బై ఏ లెంత్ ఎక్స్ అండ్ దెన్ అగైన్ by a further length x. The work done in first case is W and in second case is W1. Then ఓకే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక స్ట్రింగ్ ఉందంట, ఆ స్ట్రింగ్ని ఫస్ట్ ఎక్స్ డిస్టెన్స్ స్ట్రెచ్ చేసాడంట, దెన్ అగైన్ మళ్ళీ ఒక ఎక్స్ డిస్టెన్స్ స్ట్రెచ్ చేసాడంట ఇలాగా నుంచి ఇక్కడికి ఎక్స్. ఓకే నేను సపోజ్ కోఆర్డినేట్ల కింద తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది, 2x వస్తుంది. ఓకే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఎక్స్ డిస్టెన్స్ లాగడానికి వర్క్ డన్ W అయ్యిందంట, అండ్ తర్వాత ఒక ఎక్స్ డిస్టెన్స్ లాగడానికి W1 వర్క్ డన్ అయ్యిందంట. ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ కేసు తీసుకుంటే ఫస్ట్ ఏమైంది, స్ట్రింగ్ని ఎక్స్ డిస్టెన్స్ స్ట్రెచ్ చేసాడు ఇలాగా. ఓకే ఫ్రమ్ 0 to x అనుకుందాం. ఓకే ఫోర్స్ ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్స్ టు KX. ఓకే ఇప్పుడు ఇందులో స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ తీసుకుందాం. ఓకే dx స్మాల్ చేంజ్ ఇన్ లెంత్ dx తీసుకుందాం. ఇక్కడ స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ dx అవుద్ది. ఓకే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే W ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డిఎక్స్ అవుద్ది. ఇప్పుడు ఎఫ్ అంతా మనకి కేఎక్స్ డిఎక్స్. ఇక్కడ లిమిట్స్ ఏం తీసుకోవాలంటే మనం 0 నుంచి ఎక్స్ వరకు తీసుకుంటున్నాం కాబట్టి 0 డిస్టెన్స్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ స్ట్రెచ్ చేసాం కాబట్టి అప్పుడు లిమిట్స్ కూడా 0 to x అవుతాయి కాబట్టి 0 to x. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే కే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే KX² 2 లిమిట్స్ 0 to x. therefore వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 KX² అయ్యింది ఇక్కడ వర్క్ డన్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇదే స్ట్రింగ్ని ఇంకా ఫర్దర్గా ఇంకా ఎక్స్ డిస్టెన్స్ని స్ట్రెచ్ చేశాడు. ఓకే ఇది 0 ఇక్కడ ఎక్స్ ఇంకో ఎక్స్ యాడ్ చేస్తే 2x అవుద్ది ఇక్కడ, అంటే ఈ డిస్టెన్స్ ఎక్స్ ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్. ఓకే ఇందులో మళ్ళీ స్మాల్ చేంజ్ డిస్ప్లేస్మెంట్ dx తీసుకుందాం. ఓకే ఇప్పుడు సేమ్ వర్క్ డన్ ఫార్ములా వస్తుంది, W ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డిఎక్స్ వస్తుంది. ఇక లిమిట్స్ ఏం తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఎక్స్ నుంచి 2x మారుతున్నాం కాబట్టి ఇవే లిమిట్స్ అవుతాయి, ఎక్స్ టు ఎక్స్ టు 2x అనమాట. ఓకే ఇప్పుడు ఏంటి ఎఫ్ అంటే కేఎక్స్ ఆల్రెడీ మనకు తెలుసు, కేఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ టు 2x దట్ ఈక్వల్స్ టు X² 2 లిమిట్స్ x to 2x. ఇక W1 ఇది. ఓకే ఇప్పుడు ఏమవుద్ది K/2 ఇంటూ 2x² మైనస్ x² అవుతుంది దట్ ఈక్వల్స్ టు K/2 ఇంటూ 4x² మైనస్ x². therefore W1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 K ఇంటూ 3x² అయ్యింది. ఇప్పుడు W/W1 చేస్తే 1/2 KX² 3 ఇంటూ 1/2 KX². ఈ హాఫ్ KX² క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు W/W1 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. therefore W1 ఈజ్ ఈక్వల్స్ టు 3W. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. థ్యాంక్ యూ.